గైస్ ఇప్పుడు అర్ధరాత్రి 3 అయింది. సో 3 AM అయింది. సో వాచ్ లేదు, బట్ ఫోన్లో ఉంటుంది కాబట్టి చూసి చెప్తున్నా. సో రెండు మూవీస్ రివ్యూస్, మోగ్లీ అలాగే అఖండ 2 రెండు రివ్యూస్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో ఎక్కడ నచ్చినా కూడా వీడియో లైక్తో స్టార్ట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, రెండు మూవీస్ బాగున్నాయి. అఖండ 2 బాగుంది, అలాగే మోగ్లీ కూడా బాగుంది. మోగ్లీ 13th రిలీజ్ కాబోతుంది. మోగ్లీని కూడా 11th AMBలో ప్రీమియర్ చేస్తే చూశాను కాబట్టి 13th కాకుండానే 11th చూశాను. అలాగే అఖండ 2 ఆబ్వియస్గా 11th ప్రీమియర్ చూశాను. రెండు మూవీస్ కూడా చాలా బాగున్నాయి. పాజిటివ్స్ రెండు మూవీస్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అఖండ అయితే బాలకృష్ణ గారితో పాటు బోయపాటి గారు అలాగే తమన్ గారు కూడా డ్యూటీ చేశారని చెప్పుకోవచ్చు. తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది, అలాగే బోయపాటి గారి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఒకటే ఒక నెగిటివ్ ఉంది, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో అఖండ 2 అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఇక డైలాగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. సో స్టార్టింగ్ నుంచి మనకు గూస్ బంప్స్ వస్తాయి, మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో సనాతన హైందవ ధర్మాన్ని గురించి చాలా బాగా డీటెయిల్గా చూపించారు. సో బాలయ్యబాబు కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది కాబోతుంది. సో వీళ్ళు వరుసగా 4 మూవీలు తీశారు కదా, 4 హిట్టే. లెజెండ్ అలాగే సింహ, అఖండ 2 కూడా హిట్టే, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎటువంటి సందేహాలు లేవు. మైనస్ పాయింట్ లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇంకా సాంగ్స్ కానీ 9 సాంగ్స్ ఉన్నాయి. 9 సాంగ్స్ కూడా బాగా సూట్ అయ్యాయి. నాకు అఖండ 2 ఏదైనా మైనస్ అవుతుందంటే అది VFX అనుకున్నాను. VFX కూడా బాగానే వర్కౌట్ అయింది. సో ఎటువంటి గ్లిచెస్ లేవు, అంతా నీట్గా వచ్చింది. చాలా ప్రాపర్ అవుట్పుట్ అయితే మనకి థియేటర్లో కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ బాగుంటాయి. అఖండ 2 మూవీ గురించి ఒక్క మైనస్ ఉంది, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక మోగ్లీ విషయానికి వచ్చేస్తే మోగ్లీ మూవీ కూడా చాలా బాగుంది. సో మోగ్లీకి ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అలాగే విలన్ కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బండి సరోజ్ కుమార్ అయితే అద్దరు కొట్టేశాడని చెప్పుకోవచ్చు. అలాగే రోషన్ కనకాల కూడా చాలా బాగా చేశాడు హీరోగా. హీరోయిన్ కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్, హీరోయిన్ కూడా బాగా చేసింది. మోగ్లీ మూవీ కూడా బాగుంది. బట్ ఈ రెండిట్లో మైనస్లు ఏంటి అంటే, మోగ్లీ మూవీ మొత్తం స్టోరీ మీద రన్ అవుతుంటుంది, కాకపోతే క్లైమాక్స్ మనకి అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఎలాబరేట్ చేస్తారు. ఎందుకంటే అది ఆ స్టోరీ లైన్కి తగ్గట్టే ఎలాబరేట్ చేస్తారు. అక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని హీరో రెఫరెన్స్లు ఉంటాయి, అవి కూడా కొంచెం ల్యాగ్ ఏమో కొంచెం ఎక్స్టెండ్ చేశారేమో మూవీని అనిపిస్తుంది. అది తప్ప మిగతా అంతా బాగుంటుంది. నేను AMBలో చూసాను కాబట్టి మోగ్లీకి మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా ప్లస్ అనిపించింది. ఏదైతే BGM కానీ సాంగ్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అసలు BGM ఏంట్రా బాబు ఇంత బాగుందా, మోగ్లీకి ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది, అంత బాగా కొట్టారు మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సందీప్ రాజు కూడా చాలా బాగా చేశారు. కలర్ ఫోటో రేంజ్ అయితే కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే కలర్ ఫోటో వేరే లెవెల్. మోగ్లీ కూడా బాగుంటుంది, తీసేసే అక్కర్లేదు, కానీ కలర్ ఫోటో ఆ ఎమోషన్ క్యారీ చేసేటట్టు ఉంటుంది, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. బట్ కలర్ ఫోటో రేంజ్ అయితే మనం కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ రేంజ్ అయితే మనకి అందదు. బట్ మోగ్లీ అయితే బాగుంది గైస్, దాంట్లో ఎటువంటి డౌట్స్ పెట్టుకోవలేదు. బట్ కలర్ ఫోటో ఉంటుందా, కలర్ ఫోటో కంటే బాగుంటుందా అనేది అయితే పెట్టుకోవద్దు, బాగుంటుంది. మోగ్లీ మూవీ కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక అఖండ 2 మూవీ విషయం వచ్చేసి మైనస్ అన్నాను కదా. సో ఏదైతే మనకి బోయపాటి గురించి తెలుసు, మనకి ఆయన సినిమాల్లో ఇంకా మెయిన్గా మాట్లాడుకుంటే బాలకృష్ణ గారి మూవీస్లో కొంచెం ఓవర్కి వెళ్ళిపోతారు ఫైట్స్ విషయంలో. ఇవన్నీ కూడా నాకేమనిపించలేదు. డైలాగ్స్ అయితే చాలా బాగా సూటబుల్, కానీ నాకు మైనస్ అనిపించింది. లాస్ట్లో ఆ మిలిటరీ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కొంచెం నాకు ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారేమో అనిపించింది. బట్ అప్పటికే ఆ బ్లాక్ బస్టర్ ఏంటంటే తమన్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ గైస్. ఇక ఓవరాల్గా చెప్పాలంటే అదే లాస్ట్ క్లైమాక్స్ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినట్టు అనిపించింది. ఏది అఖండ 2. అలాగే మోగ్లీ మూవీ కూడా లాస్ట్లో క్లైమాక్స్. బట్ రెండు కూడా ఆ ఒక్క చిన్న పాయింట్ని పట్టుకొని ఏదో మనం ఇక్కడ డిసైడ్ చేసే క్యారెక్టర్ కూడా కాదు. బట్ మూవీస్ బాగున్నాయి కాబట్టి బాగున్న మూవీస్ మనం ఎంకరేజ్ చేద్దాం. సో రెండు మూవీస్ చూడండి, బాగుంది. ఆల్రెడీ నేను సైక్ సిద్ధార్థ్ కూడా మూవీ చూసేసాను, బట్ అది January 1st రాబోతుంది. December 7 ప్రీమియర్స్లో చూశాను, దాని రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఎందుకు నేను ఫాస్ట్గా చెప్తున్నానంటే మీ టైం వేస్ట్ కాకూడదని ఫాస్ట్గా రివ్యూ చెప్పడానికి ప్రయత్నమే నా వీడియో యొక్క లక్ష్యం అంతే. ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి, కొన్ని నెక్స్ట్ టైం స్లోగా చెప్తాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే వీడియోలో మీకు 2 రివ్యూస్ చెప్పేసాను కాబట్టి సో ఇంతటితో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా పేరు గుర్తుపెట్టుకుని విష్ణు ఛానల్ VC అంతే గైస్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఈ 2 రివ్యూస్ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో.